నమః. ఓం ఘం గణపతయే నమః. వారాహి నవరాత్రుల గురించి చెప్పండి స్వామి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వారాహి నవరాత్రుల గురించి చాలా వీడియోస్ రిలీజ్ అయింది. అందరూ బాగా చక్కగా మంచిగా చెప్పారు. ఇక్కడ తంత్రానికి సంబంధించినటువంటి వారాహి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనము లఘు వారాహి, స్వప్న వారాహి, కిరాత అంటే కిరాతక అంటారే అలాగే కిరాత వారాహి, దక్షిణ వారాహి, ఈ 4 వారాహిలు అంటే అనేక రకాలైనటువంటి వారాహిలు ఉన్నాయి. దగ్గర 68 రకాలైనటువంటి వారాహి దేవతలు ఉన్నారు. ఈ 68 రకాలైనటువంటి వారాహి దేవతలు కొంతమంది దక్షిణ మార్గాన్ని సూచిస్తే, కొన్ని మార్గాలు శుద్ర మార్గాన్ని సూచిస్తుంది. దాంట్లో ప్రత్యేకించి కిరాత వారాహి, దక్షిణ వారాహి ఇవి 2 తంత్ర మార్గాన్ని సూచిస్తుంది. మిగతా స్వప్న వారాహి, లఘు వారాహి ఇవి 2 ఎవరైనా చేసుకోవచ్చు. వారాహికి ఎంత శక్తి ఉంది? వారాహి అమ్మవారికి దశమహావిద్యల్ని అదుపు చేసేటువంటి శక్తి ఉంది. ఈ సామాన్యంగా శుద్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ అర్ధకొరకు నేర్చినటువంటి తాంత్రికులు. దాంట్లో అముకసి విద్య అనేది చేస్తూ ఉంటారు. అముకసి అంటే అంబికా విద్యలు అని. దాంట్లో మారణ, విచ్ఛేదన, ఆకర్షణ, ఉచ్చాటన రకరకాలుగా శుద్ధతంత్రాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు. ఎవరైతే వారాహికి సంబంధించినటువంటి నవరాత్రులు, గుప్త నవరాత్రుల్లో సాధన చేసి ఉంటారో వాళ్ళకి ఎటువంటి దోషము ఉండదు, ఎటువంటి శుద్ర మాంత్రికము దరిలకు చేరదు. ఎవరు ఎటువంటి శుద్రానికి సంబంధించినటువంటి తంత్రాన్ని చేసినప్పటికీ ఈ వారాహి దీక్షలో ఉండి వారాహి సిద్ధించుకున్నటువంటి వారికి ఈ శుద్ర మంత్రాలు కానీ శుద్రతంత్రాలు పని చెయ్యవు. మొట్టమొదటిది ఎందుకంటే అముకసి అంటే కపాళిని, రక్త కాటేది అని అనేక పేర్లతో పిలుస్తారు. బండాసురుని వధ సమయంలో లలితా త్రిపుర సుందరిని ఈమెకి ఈ వరం ఇస్తుంది. ప్రతి ఒక్క గణాన్ని, ప్రతి ఒక్క దేవీ దేవతల్ని సేనాధిపతిగా నువ్వు నీ అదుపులో పెట్టుకోవచ్చు అని. ప్రత్యేకంగా శుద్ర మంత్రాన్ని ఉపయోగించి వారాహి దేవిని స్తంభన చేయాలనుకున్నప్పుడు బండాసురుడు శుద్రమంత్రాన్ని ప్రయోగించి వారాహి దేవిని అదుపులో చేయాలని అనుకున్నప్పుడు ఈమె ఆ శుద్రమంత్రానికి అధిపతి అయినటువంటి అంబిక అంటే కపాళిని, ఆ కపాళిని ప్రార్థిస్తుంది. అముకసి అప్పుడు ఈ ప్రార్థనకి మెచ్చుకుని ఎవరైతే వారాహి విద్యని సాధన చేస్తారో వాళ్ళకి నా మంత్రాలు నిష్ప్రయోజనం అయిపోతుంది అని వరమిస్తుంది. వారాహిని దండనాయకి అంటారు, సేనాధిపతి అంటారు. ఎవరికి సేనాధిపతి? ఆ జగజ్జనని లలితా త్రిపుర సుందరికి సేనాని, దండనాయకి, దండనాథనాయకి. ఈమె అనేక స్వరూపాలు ఉన్నాయి. ఈమెని లక్ష్మీదేవి, ఈమెని చండిక, ఈమెని కాళరాత్రి, ఇంకా అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. కాళరాత్రి ఈ మహిషాసుర మర్దిని బెంబేలెత్తిస్తుంది. బండాసురుని సైన్యం పైన దండెత్తిపోతుంది. భీకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం చేస్తుంది. వారాహిదేవి ఇచ్ఛాశక్తికి సంబంధించిన దేవత. ఈమె ఆజ్ఞ, మనస, ఇందు ఈ 3 చక్రాల్లో మధ్యలో ఉండేటువంటి మనస చక్రంలో ఉంటుంది. ఈమెకి 16 కళలు ఉంటాయి. 16 కళలు ఇటు, 16 కళలు అటు ఉంటాయి. అణిమ అష్టసిద్ధుల్ని ఇచ్చేటువంటిది ఈమెనే. ఎలాంటే ఇచ్ఛాశక్తికి సంబంధించింది వారాహిదేవి. ఈమె లేకపోతే ఒక అడుగు కూడా ముందుకేయలేరు, గమనించాలి. ఈమె శక్తి అమోఘం. కాళికాదేవి రక్త బీజాక్షుడిని తరుముకొని పోయేటప్పుడు ఈమె ఆ రక్త బీజాక్షుడిని కపాళ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఒక్క కపాళంతోనే రక్త బీజాక్షుడిని రక్తాన్ని ఆ కపాళంలో పట్టుకుని జుర్రేస్తుంది కాళికాదేవి.
దండనాయకికి ఉండేటువంటి శక్తుల్ని వివరించేదానికి అసాధ్యమండి. ఈ భండాసురుని వధలో లలితోపాయనము, బ్రహ్మాండ పురాణంలో ప్రతి ఒక్క చోట చూడొచ్చు. ఈ వారాహిని కిరాతకాళి అంటారు, కిరాత వారాహి అంటారు. ఆమె అడుగుపెట్టిన చోట విజయం. గమనించాల, కాళిని అదుపు చేసేటువంటి శక్తి వారాహిదేవికి ఉంటుంది. హయగ్రీవ సాంప్రదాయంలో మనం వారాహిని, శ్యామలాదేవిని, త్రిపురా సుందరిని వేరువేరుగా దీక్షలు తీసుకోం. ముగ్గురిని కలిపి త్రయాక్షరి బీజంతో సంపుటి చేసి ఆ ముగ్గురిని ఒకేసారి చేసుకుంటాం. బండాసురుని వధ అంటే బండాసురుని కథలో ఉత్తిష్ట చాండాళ గణపతిని ప్రయోగిస్తాడు ఎవరు? బండాసురుడు. అది ప్రతి ఒక్క దేవతని కూడా నిస్తేజం చేసేస్తుంది. ప్రతి ఒక్క దేవి దేవతలందరినీ నిస్తేజం చేస్తుంది. ఒక వారాహిని మాత్రమే నిస్తేజం చేయలేకపోతుంది. ఎందుకంటే గణపతి దత్తపుత్రుడు వారాహికి, విఘ్నహర్త దత్తపుత్రుడు వారాహికి. శివుడు పార్వతి లక్ష్మీదేవికి బిడ్డలు లేదని చెప్పి దత్తతకి ఇస్తారు గణపతిని. అట్లా దత్తపుత్రుడు గణపతి. దానికే మనము చాలా చోట్ల లక్ష్మీ గణపతి తంత్రాన్ని చూస్తాము. చాలామంది అపోహపడతారు లక్ష్మీ గణపతి అంటే తల్లి కొడుకులండి. లక్ష్మీ గణపతి తంత్రము ఉత్కృష్టమైనటువంటి తంత్రం. బొమ్మలు ఏదో చూపిస్తారు, దాని కింద టైటిల్ మాత్రము లక్ష్మీ గణపతి అని రాసింటారు. గణపతి తొడ మీద లక్ష్మి కూర్చుండేదండి. లక్ష్మీ తొడ మీద గణపతి కూర్చుంటాడు. అది లక్ష్మీ గణపతి. మీరు చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే గణపతి ఎడం తొడ మీద లక్ష్మిని కూర్చుని పెట్టినట్టు చూపిస్తారు. అది శుద్ధ తప్పండి. అది ఉచ్చిష్ట చాండాళ గణపతికి సంబంధించినటువంటి బొమ్మలవి. అర్ధాకృతం తెలిసిండేటువంటి వారు ఈ ప్రకారంగా సనాతన ధర్మాన్ని గబ్బు పట్టిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, తల్లి ఒడిలో కొడుకు కూర్చో ఉండేటువంటిది లక్ష్మీ గణపతి తంత్రం. ఇప్పుడు మనము దక్షిణ వారాహి గురించి చెప్పుకుందాం. దక్షిణ వారాహి ఎక్కువ శాతము దక్షిణ భారతదేశంలోనే మనం చూడగలుగుతాం. వారాహి ఒక సౌమ్యమైనటువంటి రూపం. ఈమెకి ధూప దీప నైవేద్యాలతో, పాల పాయసంతో, కుంకుమార్చనతో అర్చన చేసుకొని ఈమె మంత్రాన్ని ఒక జామ్ అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము అంటే వృద్ధి సూర్యుడు అంటాం. అంటే సూర్యుడు క్షణానికి మారుతూ ఉండేటువంటి సమయం. అంటే సూర్యుడు మెల్లగా వెలుగులకి పోతూ ఉండేటువంటి సమయం. అంటే ఎప్పటి నుంచి అయినప్ప అంటే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు సూర్యుడు వృద్ధి సూర్యుడిలో ఉంటాడు. చాలామంది ఏమి అంటారంటే అర్ధరాత్రిలో చేసుకోవాలండి అంటే క్షీణచంద్రుడిలో చేసుకోవాలి, వృద్ధి సూర్యుడిలో చేసుకోవాలి. సూర్యుడు వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు వారాహి సాధన చేయాలి. అస్తమ సూర్యుడిలో చేసేటువంటిది తాంత్రిక పద్ధతి. ఇక్కడ మనము దక్షిణ వారాహి గురించి మాట్లాడుతున్నాం. దక్షిణ వారాహి మీరు 1 గంట నుంచి 6 గంటల లోపల 3 జాములు ఎప్పుడైనా ఎంచుకొని అంటే 3 గంటల సేపు ఎంచుకొని చేసుకోవచ్చండి. ఈమెకి పాల పాయసం అంటే చాలా ఇష్టం. పాల పాయసం నైవేద్యంగా పెట్టుకొని షోడశ ఉపచారాలు కానీ పంచాదశి ఉపచారాలు కానీ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. దక్షిణ వారాహికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. దక్షిణ వారాహి దేన్ని సిద్ధిస్తుంది? దక్షిణ వారాహినే సిద్ధి వారాహి అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దక్షిణ వారాహిని సిద్ధి వారాహి అని పిలుస్తారు. ఈ సిద్ధి వారాహి నిష్ఠగా త్రికరణ శుద్ధితో, శుద్ధి చాలా ప్రత్యేకమైంది. ఎక్కడ శుద్ధి లేకుండా పోతుందో అక్కడ జ్యేష్ఠాదేవి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వారాహి అంటే లక్ష్మీదేవి. చాలా శుద్ధంగా ఉండాలండి.
శరీరం కానీ ఆ పరిసరాలు కానీ చాలా శుద్ధిగా పెట్టుకోండి. గోవు పేడతో అలుక్కొని, అంటే ఇప్పుడు అందరూ తేల్స్ రకరకాలైనటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అక్కడ కూడా ఏదైనా ఒక చిన్న సాప లాంటిది వేసి, దర్భ సాప లాంటిది వేసి దానిపైన పేడని, గోవు పేడని చూసి ఆకులు ఏదైనా ఏది దొరికితే ఆకులు, పచ్చగా ఉండేటువంటి ఆకులు పరుచుకొని దానిపైన కలశాన్ని స్థాపన చేసుకోవచ్చండి. దీనికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు చేసుకోవచ్చు. మీకు ఏ మంత్రాలు రాకపోయిందంటే ఓం వారాహి దేవి అయి నమః, ఓం వారాహి దేవి అయి నమః, ఇది లఘు మంత్రం. ఇంకా దక్షిణ వారాహి కానీ, దక్షిణ వారాహిని చేసుకోవాలంటే సిద్ధవారాహి అంటారు. దక్షిణ వారాహి కానీ సిద్ధవారాహిని కానీ మీరు చేసుకోవాలంటే ఇదే పద్ధతుల్ని పాటించాలా. శుచి శుభ్రం అనేటువంటిది చాలా అవసరం అండి. చాలామంది అడుగుతున్నారు, షార్ట్ టైంలో బయట ఉన్నప్పుడు కూడా పూజ చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగానండి. షార్ట్ టైంలో ఏ అమ్మవారికైనా మీరు బయట ఉన్నప్పుడు, బయస్ట్ అయినప్పుడు పూజ చేసుకోవచ్చు. కానీ లక్ష్మీదేవికి కాదు, వారాహిదేవికి కాదు. స్పష్టంగా గమనించండి. ఈమెని వామ మార్గంలో కొలచలేము. ఈమె వామ మార్గంలో కొలిసేటువంటి విధానము లేదు. ఈమెని దక్షిణ మార్గంలోనే కొలసాల, లేకపోతే తంత్ర మార్గంలో కొలసాల. మంత్రాన్ని, శుద్ధ మంత్రాన్ని చెప్తాను. ఓం ఐం హ్రీం గం గ్లౌం టహ వారాహిదేవి నమః. ఇది దక్షిణ వారాహికి సంబంధించిన మంత్రము, శుద్ధ వారాహికి సంబంధించిన మంత్రము. లఘు వారాహిని ఓం వారాహిదేవి నమః అన్న చాలు. ఇంకా స్వప్న వారాహి మంత్రము ఓం హ్రీం టహ టహ గం గ్లౌం వారాహి నమః. స్వప్న వారాహి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? స్వప్న వారాహి ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి వారాహిలందరూ కూడా ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి వారు. ఈమె మీ అభిష్టాన్ని నెరవేరుస్తుంది. చాలా వరకు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు. శక్తుల్ని ఎప్పుడు సాకార రూపంలో దర్శనం చేసుకునేదానికి అయ్యలేదు. ఎవరైనా నేను కాళికాదేవితో మాట్లాడినాను, లేకపోతే నేను గణపతితో మాట్లాడినాను, లేకపోతే ఇతర దేవతలతో నేను మాట్లాడినాను అనేవారు ఉంటే వారందరూ తప్పు చెప్తున్నారు. స్వప్న వారాహి మంత్రాన్ని చేసి సిద్ధించుకున్నటువంటి వారికి స్వప్నంలో కానీ ఛాయ రూపంలో కానీ వారాహి దర్శనం ఇస్తుంది అని శాస్త్రాలు ఘోషించి చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని వారాహి సాధనలు కూడా ఎర్ర కుంకుమని వాడుకోవచ్చు. ఆమెకి పచ్చ అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి పచ్చ చీర చాలా ఇష్టం. ఆమెని వర్ణించినప్పుడు ఆ ఋషులు ముందులు చాలా అమోఘంగా వర్ణించారు. నాకు వర్ణించేది రాదు. కానీ పచ్చగా ఉండేటువంటి చీరని కట్టుకుని 1000 సూర్యుని వెలుగుతో, కాంతితో కనిపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కిరాత వారాహి గురించి మాట్లాడుకుందాం. కిరాత వారాహి బీభత్సి, కరాళి, కపాల మోక్షిణి, శత్రునాశిని, రక్త కాటేరి, రక్త బీజాక్షరి, ఇంకా అనేక నామాలతో ఆమెను పిలుస్తారు. పంచభూతాలను కూడా అంటే తన అధీనంలో తెచ్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఆమె కిరాత వారాహి ది గాడెసెస్ ఆఫ్ డెత్ ఈస్ కిరాత వారాహి. తంత్రశాస్త్రంలో అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కిరాత వారాహి. శత్రువుల్ని ప్రత్యంగిర కంటే శరభేశ్వరి, ప్రత్యంగిర, చండి, చాముండి, కాళి వీళ్ళందరినీ సమాహితం చేయాలా అంటే, వీళ్ళందరినీ శత్రునాశనానికి పంపించాలా అంటే దండనాథి ఒకటే చాలు. దండనాథి అంటే కిరాత వారాహి. ఎప్పుడు
కుడి భుజం పక్కన ఉంటుంది ఎవరికి? లలితా త్రిపుర సుందరికి. ఎడం భుజం పక్కన ఉండేటువంటి ఆమె శ్యామలాదేవి. కుడి భుజం ఆనుకో ఉండేటువంటి ఆమె వారాహిదేవి. అంటే ఇక్కడ వేరే ఎవరు కాదు. కుడి భుజం దగ్గర ఉండేటువంటి ఆమె లక్ష్మీదేవి, ఎడం భుజం దగ్గర ఉండేటువంటి ఆమె సరస్వతీదేవి. సరస్వతి రూపాలు అనేకం, లక్ష్మీదేవి రూపాలు కూడా చాలా భయంకరమైనటువంటి రూపాలు. ముందు వైష్ణవ ఆచారంలో అన్ని రూపాలని కొలిచేటువంటి వాడు లక్ష్మీదేవి, అన్ని రూపాలని కొలిచేటువంటి వాడు. ఇప్పుడు ఎందుకో పురుష ఆధిక్య సమాజము ఏర్పడిన తర్వాత, ఇది చెప్తే తప్పైతుంది నేను అనుకునేలేదు, పురుష అహంకారం వల్ల వీళ్ళని ఆరాధించడం తక్కువైపోయింది. మా విష్ణు గొప్ప, మా శివుడు గొప్ప, మా బ్రహ్మ గొప్ప. అవునండి, నిజంగానే వాళ్ళు చాలా గొప్పవారు. వారిని కూడా ఆది పరాశక్తి కనింది. ఆడది లేదే పురుషుడి జన్మ అసాధ్యము. చాలామంది వేతండవాదం చేస్తారు, పురుషుని బీజం లేనిదే ఆడది ఎలా కంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది. రీంకారం అనేటువంటి కాస్మిక్ ఊంగ్ నుంచి సృష్టింపబడినటువంటి ఒక అంశ ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి దానిలో ఉండేటువంటి తమోగుణాన్ని తీసి ఆ తమోగుణం నుంచి సృష్టి చేస్తుంది బ్రహ్మని, రజోగుణం నుంచి శివుని, సత్వగుణం నుంచి విష్ణుని. ఆది పరాశక్తి అంటే ఆడది అని ఋషులు ముందు చెప్పిండేటువంటిది. ఆది పరాశక్తికి స్త్రీలింగము లేదు, పుల్లింగము లేదు. ఆదిలో ఉండేటువంటి ఆ పరాశక్తి ఎనర్జీ. ఋషుల ముందు శక్తి అనేటువంటి చోట్ల, శక్తి అనేటువంటి ఎక్కడ శక్తి అంటే అక్కడ అంతా కూడా స్త్రీలింగాన్ని చేర్చినాడు, గర్భాన్ని చేర్చినాడు, ప్రకృతిని చేర్చినాడు, ప్రకృతిని వివరించి చెప్పారు. కాబట్టి అక్కడ ఆదిపరాశక్తి స్త్రీ అవుతుంది. ఇది ఆదిపరాశక్తి కథకు సంబంధించింది. రాబోయే రోజుల్లో ఆదిపరాశక్తికి సంబంధించింది, లలితోపాయనానికి సంబంధించింది వివరంగా చెప్తాను. ఇక్కడ మనము కిరాతవారాహి శత్రునాశిని. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి నాకు శత్రువులు ఉన్నారు అనేటువంటి వారు ఈ కిరాతవారాహి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఈ 9 రోజులు అంటే 10వ రోజు దీనికి ఈ దీక్షకి విరమణ. 9 రోజులు మీరు ఈ మంత్ర దీక్షలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి అంటే 1 గంట పైన వృద్ధి సూర్యుడు అనేది గుర్తుపెట్టుకోండి. 1 గంట నుంచి గడియలు మారుతూ 6 గంటలకి వెలుగు వస్తుంది. అట్లా వృద్ధి సూర్యుడులని ఈ మంత్రాలన్నీ చేసుకోవాలి. కొంతమంది బ్రహ్మముహూర్తంలో చేసుకుంటాము, సంతోషం. బ్రహ్మముహూర్తంలో చేసుకున్న సంతోషం. క్షీణ సూర్యుడిలో చేసుకోవద్దండి. అంటే 12 గంటలకి వెనక. స్వామి మేము 7 గంటలకు 8 గంటలకు కూర్చుంటాం, 12 గంటలకు అయిపోతుంది, మధ్యరాత్రి అయిపోతుంది కదా అంటారు. కాదండి, అప్పుడు క్షీణ సూర్యుడు అంటాం. అంటే తంత్రాల ప్రభావము తగ్గిపోతుంది. కొన్ని తంత్రాల ప్రభావం, దాంట్లో ప్రముఖంగా దేవతంత్రాలకు సంబంధించినటువంటి ప్రభావం. ఈ దేవతంత్రాలకు సంబంధించినటువంటి ప్రభావము వృద్ధి చంద్రుల్లో చేసుకోకూడదు, వృద్ధి సూర్యుడిలో చేసుకోవాలి. శుద్రము వృద్ధి చంద్రుల్లో చేసుకోవాలి. ఏ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు 10,000 మంత్రాలని ఉచ్చరించి 10,000 హోమాలు చేసుకోవాలి. లఘు మంత్రాన్ని తప్పనిచ్చి స్వప్నవారాహిని చేసుకున్నప్పటికీ, దక్షిణ వారాహిని చేసుకున్నప్పటికీ, కిరాత వారాహిని చేసుకున్నప్పటికీ కూడా 10,000 మంత్రాలని ఈ 9 రోజుల్లో ముగించాలి. 10వ రోజు 10,000 మంత్రాలని హోమం చేసుకోవాలి. లేకపోతే దినానికి ఒక్కొక్క 1000 హోమాలు చేసుకుంటూ 10 రోజులు 10,000 హోమాలు చేసుకోవచ్చు. కాకపోతే మొదట హోమానికి పూర్ణావతి ఇవ్వకుండా దాంట్లో నుంచి ఒక దీపాన్ని, ఒక అగ్నిని తీసి అఖండ దీపాన్ని వెలిగించాలి. ఇది తంత్ర సాంప్రదాయం. హోమం చేస్తారు కదా 1వ రోజు, ఆ 1వ రోజు చేసినటువంటి హోమంలో నుంచి
అగ్నిని తీసుకోవాలి దీపం ద్వారా. ఆ దీపము 10 రోజులు అఖండంగా వెలగాలి. 10వ రోజు పూర్ణావతి ఇవ్వాలి. ఒకరి సాంప్రదాయము ఇంకొకరి పైన రుద్దాల్సినటువంటి అవసరం లేదు. అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, ఇది ఇట్లా చేయకూడదు కదా, పూర్ణావతి ఇట్లా చేయకూడదు కదా. వైష్ణవ సాంప్రదాయం వేరే, బ్రహ్మ సాంప్రదాయం, వేద సాంప్రదాయం వేరే, శైవ సాంప్రదాయం వేరే, అట్లే శాక్తేయ సాంప్రదాయం కూడా వేరే. ఎవరెవరు సాంప్రదాయాల్ని వారు ఆచరించేటువంటి స్వాతంత్రం ఉంది. కిరాత వారాహి మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓం హ్రీం శ్రీం శ్రీం టహ టహ ఓం గం కిరాతవారాహి స్వాహ. ఈ మంత్రాన్ని అర్ధరాత్రి అనగా వృద్ధి సూర్యుడు ఉన్నప్పుడు 3 జాములు జపించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వారాహికి ముందు విఘ్నహర్త గణపతికి సంబంధించినటువంటి ఒక పసుపు ముద్దని పెట్టుకుని షోడశ ఉపచారాలు కానీ పంచాదశి ఉపచారాలు కానీ చేసుకుంటూ ఓం ఘం గ్లౌం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక మాల ఉచ్చరించి, లేకపోతే ఏదైనా మీకు తెలిసినటువంటి శ్లోకాన్ని కానీ, లేక మీకు తెలిసినటువంటి కవచాన్ని కానీ గణపతిని స్మరిస్తూ వారాహి దీక్షల్ని మొదలు పెట్టండి. మీ దగ్గరలో ఎవరున్నా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి వారాహి మంత్రాన్ని, అనేక వారాహిలు 68 వారాహి మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఏది మీకు ఇష్టమవుతుందో ఆ వారాహి మంత్రాన్ని పాల ద్వారా స్వీకరించండి. అమ్మకి పాల పాయసం అంటే, పాలంటే, గోవులంటే అమితమైనటువంటి ప్రేమ. ప్రసాదం చేసేటప్పుడు కూడా అంతే. మీరు ఏ ప్రసాదం చేసినా కూడా కొత్త కుండల్లో చేయండి. పాత పాత్రలు వాడద్దు. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదము మొట్టమొదటిది పాల పాయసం. పాలల్లో తయారు చేసినటువంటి ప్రతి ఒక్కటి అమ్మకి ఇష్టమే. 2వది పొంగలి, 3వది దద్దోజనం, 4వది చిత్రాన్నం, 5వది ఆమె ఇష్టంగా చేసి విష్ణువుకి పెట్టేటువంటిది పులిహోర. మృష్టాన్న భోజనం అంటే చాలా ఇష్టం. 10వ రోజు ఆయుధాలని, అంటే మీరు చేసేటువంటి పనిముట్లని పెట్టి వారాహి కాళ్ళ కింద పెట్టి మృష్టాన్న భోజనం చేసి 5 మంది ముత్తైదుల్ని పిలిచి మీకు తగినట్టుగా, అంటే మీ స్తోమత కొద్దీ వాళ్ళకి వైనాలు పెట్టి పంపించండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీ వ్రతాన్ని చేసి మీ ఇంటికి ముత్తైదులు రాలేదు అంటే వ్రత భగ్నమైనట్టే. కనీసం 5 మంది ముత్తైదులకి భోజనం పెట్టి పచ్చగుడ్డల్ని, అమ్మవారికి చాలా ఇష్టమండి, తిరుగులేదు. పచ్చగా ఉండేటువంటి గుడ్డలు చాలా ఇష్టపడుతుంది. బంగారు నగలు చాలా ఇష్టం అమ్మవారికి. వెండి, బంగారు, పచ్చగుడ్డలు చాలా సంతోషిస్తుంది. ఈ కిరాత వారాహికి పచ్చగా ఉండేటువంటి కుంకుమ దొరుకుతుంది. ఆ పచ్చగా ఉండేటువంటి కుంకుమతో కిరాత వారాహిని ఎవరన్నా చేసేటట్టుగా ఉంటే దాన్ని మెరు యంత్రం, శ్రీచక్రం కానీ మెరు యంత్రం కానీ దానిపైన కుంకుమార్చన చేసుకోవచ్చు. ఒకవేళ కిరిచక్రము దొరికితే, ఎవరన్నా కిరిచక్రాన్ని రాసుకుంటే భోజపత్రం మీద, లేకపోతే కిరిచక్రము వారాహి తంత్రము అంటాం, కిరిచక్రము అంటాం, అది కన్నా దొరికితే దానిపైన మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇది పచ్చ కుంకుమ. తర్వాత ఆ కుంకుమార్చన చేసుకుని దాన్ని నల్ల కుంకుమతో కలుపుకొని బొట్టు పెట్టుకున్నట్టయితే, చుక్క పెట్టుకున్నట్టయితే వారికి కుజదోషం పోతుంది, స్వప్న సర్పదోషం పోతుంది. చాలామందికి స్వప్నంలో సర్పాలు కనిపించి భయపెడుతూనే ఉంటాయి. నేను పట్టోడే. ఇది సామాన్యంగా టీనేజ్ పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది, మగవారిలో ఎక్కువ కనిపిస్తుంది. 21-22 వయసు వరకు వాళ్ళు చెప్పుకోలేరు, ఇచ్చేయలేరు. స్వప్నస్ఖలన జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సర్పాలు కనిపించి వికృతమైనటువంటి ధోరణితో వాళ్ళు స్ఖలన చేస్తూ ఉంటారు. అట్లా స్వప్న దోషాలు పోతాయి. ఇది కిరాత వారాహిలోనే కాదు, స్వప్న వారాహిలో కూడా ఇటువంటి దోషం ఉండదు. ఆడపిల్లలకి ఇది తక్కువ, ఎందుకో నాకు తెలీదు.
మగపిల్లలకి చాలా ఎక్కువ. కొంతమందికి 41, 42 వయసులో కూడా సర్పాలు కనిపిస్తూనే ఉంటాయి. కరిచినట్టు లేకపోతే రకరకాలుగా వేధిస్తూ ఉంటాయి. దాన్ని నిజం అనుకుంటారు చాలామంది. నాకు రేపు పొద్దున్నే కనిపిస్తుంది. ఇవన్నీ స్వప్నాలకు సంబంధించింది. స్వప్నాల్లో భయపెట్టడము, స్వప్నాల్లో అలరించడము, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోతాయి. దక్షిణ వారాహి భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమన్నా ఉంటే ఈ దక్షిణ వారాహిని, సిద్ధవారాహిని చేసుకున్నప్పుడు భూమికి సంబంధించినటువంటి వివాదాలు, ధర్మానికి సంబంధించినటువంటి వివాదాలు ఇవి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. నా ఒక ఎక్స్పీరియన్స్లో చాలా వాటికి పరిష్కారం అయింది. సిద్ధవారాహిని సాధన చేసినటువంటి వారికి. తర్వాత ఏ వారాహికైనా 108 తామర పూలు, ఎర్ర తామర పూలు పూజ చేసుకోవడం కానీ, లేకపోతే 108 ఎర్ర పూలతో అంటే లోటస్ పూలు, తామర పూలతో హోమంగాన చేసుకున్నట్టయితే, లేకపోతే 1000 పూలతో హోమం చేసుకునేది కన్నా వీలైతే వాళ్ళ సుఖ సంసారం బాగుంటుంది. ఆలుమగుళ్ళు విడిపోకుండా, విడిపోయిన కాలగర్భంలో మళ్ళీ ఒకటై వాళ్ళ కుటుంబం సుభిక్షంగా సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ గుప్త వారాహి నవరాత్రులని అందరూ చేసుకుంటారని, అందరికీ ఆ తల్లి సుఖ భోగ భాగ్యాలు, ఆయురైశ్వర్యాలు కలగజేయని సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం శ్రీ గం గణపతయే నమః.